హాయ్ వ్యూవర్స్, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ని చూసి మెయిన్ శాటిలైట్ ఛానల్స్ కూడా భ్రష్టు పెట్టి పోతున్నాయి. దిక్కుమాలిన థంబ్నెయిల్స్ పెట్టి దిక్కుమాలిన రేటింగ్లు చేసి ఈ మధ్యలో ఎప్పటి నుంచో డిజిటల్ మీడియాలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొత్తగా వాళ్ళని వీళ్ళని అపాయింట్ చేసేసరికి వ్యూస్ రావాలి అని చెప్పేసి అడ్డదేమని థంబ్నెయిల్స్ పెడతా ఉన్నారు. ఇలా అవునన్నా కాదన్నా సుమన్ టీవీ మీద సోషల్ మీడియా ఎంత వ్యతిరేకత ఉన్నదో అందరికీ తెలిసిందే. దెన్ సుమన్ టీవీ లాగా ఒక నెట్వర్క్ అన్నప్పుడు ఐడ్రీమ్ మీడియా కనిపించింది. దెన్ ఈ ఐడ్రీమ్ మీడియాలో కూడా చాలామంది జర్నలిస్టులు ఈ మధ్య జాయిన్ అయ్యారు. అందులో యాంకర్ స్వప్న, ఈమె వచ్చేసి గతంలో సాక్షిలో చేసింది, TV9లో చేసింది. అండ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఇంటర్వ్యూలు చేస్తున్న మూమెంట్లో అవతల వాళ్ళు గలీస్తనంగా కొన్ని కామెంట్స్ రకరకాలు చేస్తున్నప్పుడు ఖండించాల్సింది పోయి ఈమె కూడా ఫ్లోలో నవ్విన సందర్భాలు కూడా ఉన్నాయి, బయట విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈమె విషయంలో ఏంటక్క స్వప్నక్క అని చెప్పేసి గాయత్రి భార్గవి ఆమె అంటూ ఉంటే ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. నాకు నవ్వు వచ్చింది అండ్ బాధ వేసింది. ఈవెన్ ఆమె పెట్టిన వీడియోకి నేను రెస్పాండ్ అయ్యాను. మీరు అక్క అంటున్నటువంటి ఆ స్వప్న గారికి ఎక్కువ బాధ్యత ఉండిద్ది ఒక యాంకర్గా, ఆ ఛానల్ మేనేజ్మెంట్కి కూడా బాధ్యత ఉంటుంది. మెయిన్ ఆ థంబ్నెయిల్ ఎవరు చేసిన ముందు కనుక్కోండి. నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి థంబ్నెయిల్స్ పెట్టే ఛానల్స్కి ఎవరు వెళ్ళకండి అని చెప్పా. ఇందాక చెప్పినట్టు ఒక నెట్వర్క్ ఉంది కదా, ఓపెన్గా చెప్తాను, సుమన్ టీవీకి సంబంధించి ఎవరెవరినో పట్టుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్న మూమెంట్లో వాళ్ళు వచ్చేసి నానా హడావుడి చేస్తున్న మూమెంట్లో అవి చూసి చాలామంది సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న మూమెంట్లో ఒకటే అన్న, నచ్చితే చూడండి రా బాబు, నచ్చకపోతే వదిలేండి రా బాబు అన్న. పెద్ద పెద్దలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే వాళ్ళకి తెలియాలి అది మన స్థాయి ఏంటి, మనం వెళ్తున్నది ఏంటి. సుమన్ టీవీ కూడా ఎంత కష్టపడి పైకి వచ్చారు. బట్ ఈరోజు వాళ్ళు పెడుతున్న థంబ్నెయిల్స్ ఏంటి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, అండ్ ఆ ఎడిటర్లు పెట్టే రకరకాల అది వాళ్ళు ఆలోచించుకోవాలి అయ్యా. ఈవెన్ నేను కూడా ఎవరైనా పిలిచి ఇంటర్వ్యూ చేశా, థంబ్నెయిల్ పెట్టా, ఎలా ఉండాలి, నా స్థాయికి తగ్గట్టు ఉండాలి, వచ్చినటువంటి వ్యక్తికి తగ్గట్టు ఉండాలి, అన్నిటికి మించి లోపల ఉన్న కంటెంట్ తగ్గట్టు థంబ్నెయిల్ ఉండాలి. అడ్డదిడ్డంగా థంబ్నెయిల్స్ పెట్టి లోపల కంటెంట్ వేరేది ఉంటే ఏమైంది, పరువు పోదా. ఈ ఐడ్రీమ్ మీడియా వాళ్ళు ఏం చేశారు, మన గాయత్రి భార్గవి ఉన్నారు కదా యాంకర్ అండ్ నటీమణి, ఈమె భర్త పేరు విక్రమ్, ఆర్మీలో పనిచేస్తున్నారు. అతను ఈమెకు ఒక స్టోరీ చెప్పారు, దట్ మీన్స్ ఒక ఇన్సిడెంట్ చెప్పారు. మంచులో కూరుకుపోయినట్టు ఒక పర్సన్ బయటికి తీసి ఇంకా బాడీని మొత్తం కూడా మొత్తం ఇంటికి పంపారు అన్నట్టు. ఇది ఆ ఇంటర్వ్యూలో చెప్పారు స్వప్నతో. ఇప్పుడు ఏమైంది, ఈమె భర్త చనిపోతే బాడీని పార్ట్లు పార్ట్లుగా కట్ చేసి బాక్సులు ఇంటికి పంపితే అది చూసి తట్టుకోలేక కొన్ని రోజుల పాటు నేతో రాత్రిలో నిద్ర రాక ఆమె భయపడ్డట్టు బాధపడ్డట్టు అన్నట్టుగా ఆ వేలో పెట్టారు థంబ్నెయిల్. ఇప్పుడు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏంటండి ఇది, ఏంటి స్వప్నక్క ఇది, నేను నీకు చెప్పిన తర్వాత నువ్వు 2-3 సార్లు మార్పించానన్నావు, మరలా అదే ఉంది, ఏంటక్క ఇది అని చెప్పి ఆమెను అడుగుతుంది. నేను ఈటీవీ ప్రతిధ్వని చేస్తున్నప్పుడు సిబిఐకి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించి ఇంకా వేరే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, అందులో ఉన్నటువంటి కొంతమంది అధికారుల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. దెన్ వాస్తవానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందులో లేదు. వాస్తవానికి నేను యాక్చువల్గా క్రాస్ చెక్ చేసుకుంటే ఎప్పుడైనా సరే కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా పెట్టి ఉండేసరికి మేబీ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నా. యాంకర్ పట్టు నేను చదివేశా. ఢిల్లీలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మన తెలుగు వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అలా ఫాలో అయినప్పుడు ఆరోపణలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీద రాలా, వేరే వాళ్ళ మీద వచ్చాయి. దాని ఏమిటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి ఈనాడు కొన్ని నోటీస్, ఏంటి అసలు ఇది అని. ఆ నోటీస్ ఎవరైనా మెన్షన్ చేస్తే తెలుసా, ఈటీవీ ప్రతిధ్వని మోడరేటర్ శివప్రసాద్, నేను, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అండ్ ఇంకా 2-3 దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అది నా దాకా రాలేదు. ఇక ఈలోపు వీళ్ళే అపాలజీ చెప్తూ బై మిస్టేక్ అది పడింది అన్నట్టు మొత్తానికి ఇది చేస్తే బై లక్కీలీ కూల్ అయిపోయింది. నాకు అది 2 రోజుల తర్వాత చెప్పారు. నేను షాక్ అసలు. ఇక అప్పటి నుంచి ఈటీవీ ప్రజలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ టాపిక్సే ఉంటాయి. వచ్చే గెస్టులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు లైక్ ఈవేళని వస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఆ రోజు నేను ఎలా ఇది అయ్యాను అనుకున్నా. ఆ రోజు మార్నింగ్ నేను న్యూస్ చూడలే, అది నా ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఎంత నేను చెప్తున్నానంటే, ఒక యాంకర్ అన్నప్పుడు అక్కడ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చదవటమే, దానికి బాధ్యులు ఎవరు, రాసిన వాడు, టెలికాస్ట్ చేసినటువంటి వాళ్ళు. యాంకర్కి బాధ్యత ఉండదు. అంటే బాధ్యత ఉండేది బట్ పాపం వాడేం వాంటెడ్ చేసినట్టు కాదు. నేను బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా నేను చెప్పింది అదే, పలానా స్పాన్సర్ 1 bet, పలానా స్పాన్సర్ మోస్ట్ బెట్, ఇలా స్పాన్సర్లు బెట్టింగ్ యాప్లో కళామందిరో ఆర్ఎస్ బెర్స్ ఇలా ఉన్నప్పుడు యాంకర్ చదువుతాడు అంతే, స్పాన్సర్లు వీళ్ళని. అది ప్రమోట్ చేయటం కాదు, అది డ్యూటీ ఎక్కడ ఉన్న చదవటం. అలా చదివినా కానీ
ఏంటి, నా పేరు నన్ను ఇంక్లూడ్ చేశారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు. లక్కీలీ కూల్గా క్లోజ్ అయిపోయాను. ఈవెన్ ఈ వైసీపీ బ్యాచ్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా క్వశ్చన్లు అడిగినటువంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళకి రూల్స్ తెలియవు. అక్కడ ఉన్నదండి వీళ్ళు అడుగుతారా బాబు అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్తే ఇక అప్పుడు వీళ్ళు కాదు ఇంక వీళ్ళు వెనక ఎవరున్నా చూడరా బాబు అని చెప్పేసి ఇక వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను నేను, అక్కడ ఉన్నది చదివితేనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి ఈ మూమెంట్లో ఒక యాంకర్గా ఉన్నటువంటి స్వప్న ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్నారు భార్గవిని. వన్స్ ఆ ఇంటర్వ్యూలో కంటెంట్ ఏముందో వీళ్ళకి తెలుసు. దాని మీద వీడియోలు పెడుతున్నప్పుడు అదే ఛానల్లో ఉన్నప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఎంప్లాయ్ కావచ్చు, మనం చేసిన ఇంటర్వ్యూకి సంబంధించి థంబ్నెయిల్స్ ఏం పెట్టారు, టైటిల్ ఏం పెట్టారు ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది స్వప్న గారు. అండ్ భార్గవ్ గారు నీకు మరలా చెప్తున్నాను, ఆల్రెడీ మీరు పెట్టినటువంటి ఆ వీడియో కింద కామెంట్ కూడా పెట్టున్నాను. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను. మీ సెలబ్రిటీలు కావచ్చు, లేదన్నప్పుడు బయట ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి మెయిన్ మీడియా కాదండి, బయట ఎవరికైతే ఫెమిలియర్గా ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు, మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. నేను గతంలో ఈనాడు ప్రతిధ్వని చేస్తున్నప్పుడే బయట ఫ్రీలాన్సింగ్గా ఇంటర్వ్యూలు చేసేవాడిని, అనాలిసిస్లు ఇచ్చేవాడిని. నేను అనాలిసిస్ ఎక్కడ కనుక ఇస్తున్నానంటే మ్యాక్సిమం థంబ్నెయిల్ నేను చెప్పిందే పెట్టేవాళ్ళు. ఏదో కాదని ఏదైనా మార్పు చేస్తే నాకు చెప్పి పెట్టండి అనేవాడిని. అప్పుడు క్రాస్ చెక్ చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండేవాడిని. మ్యాక్సిమం నేను గతంలో ఆదాను చేశాను, ఓపెన్ టాక్ చేశాను, ఇంకా మరికొన్ని చేస్తున్నాను. ఎక్కడ కూడా మిర్రర్ టీవీలో చేశాను, తర్వాత ఇంకోటి గుర్తు రావట్లేదు, పెద్ద పెద్ద అట్లనే చేశాను. ఇప్పుడు వాటి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఇచ్చిన అనాలిసిస్ కానీ నేను చేసిన ఇంటర్వ్యూ కానీ తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టలా, తప్పుడు టైటిల్స్ పెట్టలా. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దిస్. బట్ వైసీపీ అనుబంధంగా ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అడిగితే నేను చేసి పెట్టా. వైసీపీ ఏమలో మంత్రిగా కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఏం చేశారంటే వీళ్ళు ఒక దిక్కుమాల థంబ్నెయిల్ పెట్టారు. అది నాకు వేరే వాళ్ళు పంపారు. ఏంటి సేవ నువ్వు చేసిన ఇంటర్వ్యూలో ఇటువంటి థంబ్నెయిల్ అన్నారు. నేను షాక్ అసలు. ఫోన్ చేసి అడిగి ఇమీడియట్గా మెయిన్ పర్సన్ లిఫ్ట్ చేయలేదు. మధ్యలో నన్ను ఎవరైతే ఇంటర్వ్యూకి మీరు రండి మీ పేరు చెప్తే అవతల గెస్ట్ వస్తామని చెప్పారు. అంటే నా పేరు వాడుకొని అవతల గెస్టులు పిలిపించారు. సీరియస్లీ ఈటీవీ ప్రతిదిన శివప్రసాద్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనగానే అవతల అరే అతనా అని చెప్పి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు యాంకర్ స్వప్న విషయంలో కూడా అవతల వాళ్ళు యాంకర్ స్వప్న చేస్తున్నారని చెప్పేసి వచ్చిన సందర్భాలే ఉంటాయి ఇక్కడ కూడా. అలాంటప్పుడు ఎలా ఉండాలి, ఇక్కడ నేను ఎలా ఫేస్ అసలు చూడండి, దిక్కుమాల థంబ్నెయిల్ ఎలా పెట్టారంటే బాబు మీరు అసలు తీసేయండి ముందని చెప్పేసి అన్నా. మీరు నమ్ముతారో లేదో ఒక రోజు టైం తీసుకున్నారు, ఇంకా తీలా. ఆ నెక్స్ట్ డే రోజు ఇక మెయిన్ అతనికి మధ్యలో నన్ను ఎవరైతే ఇంటర్వ్యూకి ఇచ్చారు అతనికి అక్కడ నాకు మొత్తం చెప్తే అప్పుడు థంబ్నెయిల్ మార్చారు. ఇక నాకు అనిపించింది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ వీసు కోసం ఎంత దూరం వెళ్ళి పనికి మన ఛానల్లా ఉంది ఇది, ఇక చేయొద్దు అనుకున్నా. ఆ తర్వాత ఐస్వేర్ ఒక ఎమ్మెల్యే టైమింగ్ తీసుకొని నాకు ఏ టైం కుదిరిది ఏంటని కనుక్కొని ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి ఇంటర్వ్యూ అన్నారు. నాకు ఏరే పని ఉందని చెప్పేసి నేను స్కిప్ చేశాను. ఆ తర్వాత మినిస్టర్ది కూడా అలాగే స్కిప్ చేశాను. ఇంకోటి వేరేది హైదరాబాద్ ఉండే పర్సన్ సంబంధించి అడిగారు, అది కూడా నాకు వేరే పని అని చెప్తే అప్పుడు అన్నారు మధ్యలో ఎవరైతే అడుగుతున్నాడో నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి మీరు కావాలనేది స్కిప్ చేస్తున్నారు బట్ వేరే వాళ్ళే చేస్తున్నారు కదా అన్నారు. సరే మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. నేను ఒక్కసారి ఒక నమ్మకం కోల్పోయి నేను రెండోసారి ఇక చేయనండి వాళ్ళకి. ఎందుకంటే గబక్కన ఏదైనా తేడా వచ్చి కేసు పడ్డా, గబక్కన ఏదైనా తేడా వచ్చి అవతల పర్సన్ నువ్వు పిలిచే నేను ఇంటర్వ్యూకి వస్తే నువ్వు ఇచ్చిన బహుమతి ఇదే నాకు, ఏంటి ఆ థంబ్నెయిల్ అంటే నేను తలెత్తుకోలేనండి నాకు వద్దండి ఇంకా అని చెప్పేశారు. వాళ్ళు షాక్ అసలు. ఒక ఇంటర్వ్యూకి 10,000 ఇస్తామన్నారు. నాకు అవసరం లేదన్న, నాకు డబ్బు కాదు ముఖ్యం, సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నానో అరే పలానా పర్సన్తో మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా జెన్యున్గా మన గురించి అందరికీ తెలిసి దాని ఫీలింగ్ రావాలి. సో యాంకర్ స్వప్న గారు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మీకంటే సోషల్ ఒక బ్రాండ్ ఉంది. వైసీపీ టైంలో మీ మీద కొన్ని విమర్శలు వచ్చున్నాయి. సోషల్ మీడియాలో కూడా అవతలున్న గెస్ట్ నాన్న ఇదిగా ఆవిడ మాట్లాడితే కంట్రోల్ చేసినటువంటి పర్సన్ ఈమెంటి ఈ రకంగా సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి. బట్ ఐఎమ్ షూర్ మీరు మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి పర్సన్ విషయానికి సంబంధించి. అండ్ మీకు క్లాసికల్ మ్యూజిక్లో మంచి టచ్ ఉంది. అండ్ గతంలో ఆర్జేగా కూడా చేస్తున్నారు. ఇన్ని ఉన్నటువంటి మీరు ఎక్కడైనా సరే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆమె భార్గవ్ గారు బాధపడి అగైన్ మరలా మిమ్మల్ని అడుగుతున్నారు ఆమె ఏంటక్క ఇది మనకి అని. దట్ మీన్స్ మీరు బాధితులు అన్నట్టు ఆమె బాధితులు అంటూ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు బాధితులు కాదు, యాక్చువల్లీ భార్గవ్ గారే బాధితులు. ఎందుకంటే ఒక యాంకర్ని బేస్ చేసుకొని కూడా థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. మీరు ఉన్నా కానీ అటువంటి థంబ్నెయిల్స్ పెట్టారంటే మేనేజ్మెంట్కి తెలియకుండా పెట్టారా,
లేదా కొత్త కుర్రాడు ఎడిటింగ్ చేసినాడు తమ్నెల్స్ పెట్టినాడు, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇక ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు భార్గవి గారికి క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణ కూడా చెప్పింది వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఆమె భర్త పేరు విక్రమ్, బట్ విజయ్ గారికి క్షమాపణ చెప్పారు. అంటే ఇక్కడ కూడా మరలా తప్పు పెట్టేశారు. పర్ డే ఈ ఐ డ్రీమ్ నెట్వర్క్ మొత్తం మీద పర్ డే 4,000 వీడియోలు పెడతారంట. అంత పెడుతున్నప్పుడు ఎక్కడైనా తప్పిదం జరగటం సాధారణం, కానీ ఇటువంటివి అయితే ఎప్పుడు జరగలేదు, బట్ ఇప్పుడు జరిగే ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని చెప్పేసి అంత తీసేస్తామన్నారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, యాంకర్ ఎవరైనా సరే మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తే లేదు మీరు ఒక అనాలిసిస్ ఇస్తే అది ఎవరైనా అప్లోడ్ చేస్తారంటే దానికి సంబంధించిన టైటిల్ థంబ్నెయిల్ మీరు ఇచ్చినా మీరు ఇవ్వకపోయినా దాని బాధ్యత కూడా మీదే, గుర్తుంచుకోండి. తర్వాత ఛానల్ యాజమాన్యం యాంకర్లను బలిపశువులు చేయకండి. అవతల చూడండి గెస్ట్ యాంకర్ మీద బేస్ చేసుకొని వస్తారు అండ్ మీ ఛానల్ క్రెడిబిలిటీ మీద బేస్ చేసుకొని వస్తారు. మీరు పెట్టి దిక్కుమైన థంబ్నెయిల్ చూస్తే ఫస్ట్ ఛానల్ మీద కోపం రాదు ఎవరికి కూడా, ఆ యాంకర్ మీద కోపం వచ్చింది. యాంకర్ జీవితాలు నాశనం చేయకండి. ఈరోజు ఒక రకంగా యాంకర్ స్వప్నకు ఒక రకంగా చిన్నప్పటి బ్యాడ్ నేమ్ వస్తున్నాయి ఇంటర్వ్యూకి సంబంధించి, మీరు పెట్టిన థంబ్నెయిల్ సంబంధించి అది ఛానల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎవరిని పెడితే వాడిని పట్టుకొచ్చేసి థంబ్నెయిల్ చేయరా మనకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఇటువంటివే ఉంటాయి. మీకు అర్థమైందా నా బాధ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది? ఇకనైనా థంబ్నెయిల్స్ కానీ టైటిల్ కానీ కొంచెం చూసుకోండి. లోపల ఉన్న కంటెంట్కి దీనికి సంబంధం లేకపోయినా కొంచెం క్రియేటివ్గా పెడుతున్నాం అనుకున్నా, ఇన్ఫ్లుయెంట్గా పెడుతున్నాం అనుకున్నా గలీజ్గా రోతగా దిక్కుమని అయితే పెట్టకండి. అండ్ గాయత్రి భార్గవి మరలా చెప్తున్నాను మేడం, నిన్న మీరు పెట్టిన వీడియో చూసాక నాకు మీ భర్తకు మీరు క్షమాపణ చెప్తున్న విక్రమ్ గారికి చెప్తున్నప్పుడు అండ్ ఆ తర్వాత కూడా స్టిల్ మీరు ఇంకా అమాయకంగా ఉన్నారని నాకు అనిపించింది. ఏ ఛానల్ వాళ్ళైనా ఎక్కడన్నా ఒక థంబ్నెయిల్ తేడాగా పెట్టారంటే అది మీ దృష్టికి వచ్చిందంటే రెండోసారి ఆ ఛానల్ దరిదాపులు పోకండి. నేను ఇక్కడ ఐ డ్రీమ్ తక్కువ చేయట్లా, ఐ డ్రీమ్ వాసుదేవ్ రెడ్డి గారు కావచ్చు, ఐ డ్రీమ్లో పనిచేసే చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిలే ఉన్నారు. సో వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక్కటి చాలు మన పరువు పోవటానికి, మన క్రెడిబిలిటీ పోవటానికి. ఎనీవే రిలీజ్ అయ్యారు, క్షమాపణ చెప్పారు. వాళ్ళ హస్బెండ్ పేరు విక్రమ్ పేరుని విజయాన్ని తప్పుగా పెట్టినా మరలేదు తొందరలేదు చేస్తుంటారు. కానీ బట్ ఈ మధ్యకాలంలో ఈ వేలో తమ తప్పును అంగీకరిస్తూ ఇక మీద రిపీట్ కావని చెప్తూ ఒక మేనేజ్మెంట్ చెప్పిన విధానం ఏదైతే ఉందో మెచ్చుకుంటున్నాను. బట్ ఇది అందరికి గుణపాఠం కావాలా, చిన్న పెద్దన్న తేడా లేకుండా, యూట్యూబ్ ఆర్ శాటిలైట్ తేడా లేకుండా అంతా కూడా బేసిక్ ఎథిక్స్, మోరల్స్, జర్నలిజం, ప్రొఫెషనలిజం అంటారు కదా, అది ఫాలో అవ్వండి. ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. ఆమె నేను పాపం బాధపడింది. హాయ్ ఎవ్రీబడి, ఇవాళ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫమేటరీ ఇన్ నేచర్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తారు యూట్యూబ్ లో అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి అండ్ స్వప్నాక పిలిచారని చాలా ప్రేమగా వెళ్లి చేసి వచ్చాను. చాలా బాగా జరిగింది. అయితే అది టెలికాస్ట్ అయిన తర్వాత మా ఆయన ఆర్మీ ఆఫీసర్, ఆయనకున్న వేదన, మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ విత్ సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను. అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అది ఏం చేశారంటే ఆ ఏడుపు అవన్నీ పెట్టేసి ఫోటోగ్రాఫ్స్ ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా రాశారు. ఏం రాశారంటే థంబ్నెయిల్, ఆయన మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు, బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు, రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. దిస్ ఇస్ వాట్ దే పుట్. మా ఫ్యామిలీ ఫొటోస్, నా ఫొటోస్ అన్ని పెట్టి, అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ హిస్ వైఫ్. ఇలా జరుగుతోంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ విక్రమ్? నా ఆయన పక్కనే ఉన్నారు. This shows their respect for the army. I'm sorry Vikram. Is that the respect we give for the army? ఆర్మీ కాదు, చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, వాళ్ళది కూడా ఇలాగే రాంగ్ థంబ్నెయిల్స్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టినారు, డిఫమేటరీ ఇన్ నేచర్. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఐ డ్రీమ్ మీడియా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఇదే కాదు, చాలా మీడియా హౌసెస్ ఇలాగే చేస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వై? నేను సప్నాక్క ఆల్రెడీ చెప్పాను, 2 times డిలీట్ చేశారు, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సప్నక్క ఏంటక్క, ఏంటి గోల మనకి? లెట్ మీ నో వాట్స్ హ్యాపెనింగ్. అండ్ గైజ్, మనమంతా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా, వై ఆర్ వి యాక్సెప్టింగ్ సచ్ నాన్ సెన్స్? We should say no to such content and say no to such thumbnails. So defamatory in nature. So I Dream Media, please answer this, and we want you to be very careful in kind of thumbnails you are posting, and we need an apology also in public. Thank you, and my audience are very smart, so please support us and give a thumbs up for misleading information. Thank you. Jai Hind.